ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటిది. దాని మీద అంటే కమిషనర్ ఫుడ్ సేఫ్టీ శ్రీ వీరపాండే గారు ఏంటంటే నిన్న స్టేట్ లెవెల్లో ఏంటంటే ర్యాండమ్గా అన్నీ ఒకేసారి కూడా 500 శాంపుల్స్ కలెక్ట్ చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం స్టేట్ అంతా కూడా దానికి కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మేము ఏంటంటే సిటీలో ఉన్నటువంటి ఈ మిల్క్ పాయింట్స్ ఉన్నాయి. మనకి మెయిన్ ఏంటంటే ప్యాకింగ్ కాకుండా లూజ్గా అమ్మేటటువంటిది. అంటే మనకి ఎక్కువగా ఏంటంటే కొత్త వలస, తర్వాత విజయనగరం, అనకాపల్లి, పెందుర్తి ఈ ఏరియాలో ఏంటంటే ఫార్మ్స్ ఉన్నాయి, డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. ఆ డైరీ ఫార్మ్స్ దగ్గర తీసుకొచ్చి మనకి సిటీలో కొంతమంది ఏంటంటే కొన్ని పాయింట్లు పెట్టారు. ఈ టైప్ ఆఫ్ చిన్న చిన్న పాయింట్లు పెట్టుకొని వాళ్ళు లూజు అమ్ముతున్నారు సిటీలోను. దాంట్లో ఏంటంటే క్వాలిటీ ఎలాగుందని చెప్పేసి చెక్ చేయడానికి ఈరోజు మనం శాంపుల్స్ కలెక్ట్ చేయడం జరిగిందండి. ఏమున్నాయి రెగ్యులర్గా అయితే మేము ఎవ్రీ మంత్ శాంపుల్స్ రొటీన్లో అన్నీ తీస్తున్నాం. బట్ అయితే సర్ప్రైజ్ విజిట్ అన్నమాట. ఇది స్పెషల్ డ్రైవ్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు సార్ వీరపాండే గారు చెప్పడం జరిగింది. దాని తరపున మేము ఈరోజు ఈ స్పెషల్ రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మేము లాక్టోమీటర్ అది పెట్టి చూసాం. తర్వాత ఈ స్టిప్ ఒకటి ఉంది, పేపర్ స్టిప్ అన్నమాట. అంటే దాంట్లో ఏమున్నాయి ఏంటి అనేది పిహెచ్ వాల్యూస్ అవి తెలియడానికి స్పాట్ టెస్ట్ కూడా అవి చేయడం జరిగింది. ఇది స్టేట్ ల్యాబ్కి పంపించడం జరుగుతుందండి. దీంట్లో ఏంటంటే మనం యాక్చువల్గా మిల్క్ ఫ్యాట్ ఒకటి, తర్వాత మిల్క్ సాలిడ్స్ ఎంత ఉందని చెప్పి పర్మనెంట్ తెలుసుకోవడానికి, తర్వాత షుగర్ కానీ, స్టార్చ్ కానీ, యూరియా కానీ, కార్బోనేట్స్ కానీ, హైడ్రోజన్ పెరాక్స్ కానీ ఇలాంటివి ఏమైనా వీళ్ళు మిక్స్ చేశారా అని సస్పెషన్ అనమాట. వీటి నుంచి మా స్టేట్ ల్యాబ్కి మేము అవి పంపించడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే పూర్తిగా దీన్ని విశ్లేషించిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఏంటంటే ఏదైనా డీవియేషన్ ఉందనుకోండి, ఒకవేళ మనకి సబ్ స్టాండర్డ్ ఉందని కానీ, క్వాలిటీ ఉండడం దానికంతా క్వాలిటీ తక్కువ ఉండడం కానీ, దాంట్లో ఎన్ఎస్ఎఫ్ కానీ అవి తీసేయడం కానీ ఇవైనా యాడ్ చేయడం ఉంటే సబ్ స్టాండర్డ్ అయితే సెక్షన్ 51 కింద కేసు ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ పెడితే 5 లక్షల వరకు పెనాల్టీ ఉందండి. తర్వాత ఇది కానీ దీంట్లో యూరియా కానీ అదర్ కెమికల్స్ ఏదైనా మిక్స్ చేయడం కానీ వీళ్ళు చేశారనుకోండి, దానికైతే మరి అన్సేఫ్ కానీ వస్తే దానికి ఏంటంటే 10 లక్షల నుంచి 3 సంవత్సరాల నుంచి లైఫ్ కూడా ఉంది. దానికి పెనాల్టీ కూడా. ఓకే, నేను ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి విన్నవించుకుంటుంది ఏమనగా, ఎక్కడైతే లూజ్ మిల్క్ దొరుకుద్దో మీరు మాకు వాట్సాప్ ద్వారా కానీ, ఫోన్ మెసేజ్ ద్వారా కానీ మీరు మాకు మెసేజ్ ఇస్తే అక్కడికి వచ్చి తీస్తాం. ఎందుకంటే లోపల ఇంటీరియర్లో బాగా జరుగుతూ ఉంటుంది అండి. ఎక్కడైతే పల్లెటూర్లు ఉంటారో, ఎక్కడైతే కలెక్షన్ స్పాట్స్ ఉంటాయో ఆ చోట్ల మాకు మీరు వాట్సాప్ కానీ ఎక్కడైతే అమ్ముతున్నారో ఆ ఫొటోస్ కానీ ఇస్తే మాకు మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే మన రాజమండ్రిలో జరిగిన సంఘటన అది చాలా బాధాకరమైన సంఘటన. అందువల్ల ఇదేంటంటే ఈ స్పెషల్ డ్రైవ్ ఏదో విషయం జరిగిందని కాకుండా మా గౌరవ కమిషనర్ వీరపాండే గారు ఆదేశాల మేరకు ఇది కంటిన్యూ డ్రైవ్ ఉంటుందండి. నా నెంబర్ వచ్చి 9441463315. దీనికి వాట్సాప్ మెసేజ్ ఇచ్చేసి ఫోటో పెడితే మెయిన్గా లూజ్ మిల్క్ అండ్ ప్యాకెట్ మిల్క్ అని కాదు, మేము ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళే దగ్గరికి అయితే ఎక్కడైతే కలెక్షన్స్ పార్టీ ఉంటుందో, ఎక్కడైతే చిల్లింగ్ పాయింట్స్ ఉంటాయో అవి మీరు మాకు మెసేజ్ ఇస్తే, ఎందుకంటే మేము అన్ని చోట్లకి వెళ్ళలేము మాకున్న స్టాఫ్ దాని ప్రకారం, మీరు మాకు పంపినా మీడియా వాళ్ళకి పంపినా ఎవరికి పంపినా కానీ అలా పంపవలసినగా నేను ఈ ప్రజల్ని కోరుతున్నాను.